ఫ్రెండ్స్ జిబ్రానిక్ బ్రాండ్కి సంబంధించి బడ్జెట్లో ఒక ట్రిమ్మర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ట్రిమ్మర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇదివరకే ఒక ట్రిమ్మర్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ట్రిమ్మర్స్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. బాక్స్ మీద చూసుకున్నట్లయితే జిబ్రానిక్స్ అని చెప్పేసి అన్లెస్ ది బోల్డ్ అని చెప్పేసి ఇక్కడ ట్రిమ్మర్ HT51 అని చెప్పి మోడల్ నెంబర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ బాక్స్ మీద కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఈజీ టు హోల్డ్ డిజైన్ అని చెప్పేసి అప్ టు 45 మినిట్స్ అయితే కార్డ్లెస్ యూజ్ అని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ఉంటుందని చెప్పి, దాంతోపాటు ఇక్కడ మల్టీ స్టేజ్ గైడ్ కూంబ్ అని చెప్పేసి మైక్రో USB ఛార్జింగ్ అని చెప్పేసి బిల్ట్ ఇన్ బ్యాటరీ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాడు. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్లో మైక్రో USB ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఒక కార్డ్ అయితే ఉంది. కార్డ్ మీద చూసుకున్నట్లయితే స్కాన్ ఫర్ యూజర్ మాన్యువల్ అని చెప్పేసి ఇక్కడ QR కోడ్ అయితే ఉంది. QR కోడ్ని స్కాన్ చేసామనుకోండి మనకి యూజర్ మాన్యువల్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు ప్లీజ్ ఛార్జ్ ఫర్ 60 మినిట్స్ బిఫోర్ ఫస్ట్ యూజ్ అని చెప్పేసి ఫస్ట్ టైం యూజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా 60 మినిట్స్ అయితే ఛార్జ్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ట్రిమ్మర్ని క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్, దాంతోపాటు లిక్విడ్ అయితే బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ట్రిమ్మర్ లుక్ అయితే మీకు ఈ విధంగా అనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ ట్రిమ్మర్ ఆన్ చేయాలనుకుంటే ఈ విధంగా బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ని పైకి అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ట్రిమ్మర్ అయితే ఆన్ అవుతుంది. సో ప్రజెంట్ చూడండి ట్రిమ్మర్ అయితే ఆన్ అయిపోయింది. ఇందులో ఛార్జింగ్ అయితే లేదు. సో మీరు ఖచ్చితంగా 90 మినిట్స్ అయితే ఛార్జింగ్ చేయాలి. ఛార్జింగ్ చేసిన తర్వాత ఈ ట్రిమ్మర్కి యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ట్రిమ్మర్లో అయితే 600 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో బ్యాటరీ చూపిస్తాను మీకు. ఈ విధంగా 600 మిల్లీ ఆంపియర్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది ట్రిమ్మర్లో. ఛార్జింగ్ పెట్టడానికి అయితే మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ట్రిమ్మర్కి అయితే ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టగానే మీకు ఈ విధంగా రెడ్ కలర్లో ఒక ఇండికేటర్ లైట్ అయితే కనిపిస్తుంటుంది చూడండి. సో ప్రజెంట్ ఛార్జింగ్ ఎక్కుతుంది కాబట్టి రెడ్ కలర్లో మీకు లైట్ అయితే కనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్ ఈ ట్రిమ్మర్ని అయితే మీరు వైర్గా యూజ్ చేసుకోవచ్చు, వైర్లెస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్ ముందుగా ఈ ట్రిమ్మర్ సంబంధించి డిజైన్ చూసుకున్నట్టయితే సో డిజైన్ అయితే మీకు ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. సైడ్లో అయితే మీకు చాలా గ్రిప్ అయితే ఉంటుంది. చేతితో పట్టుకోవడానికి చాలా గ్రిప్ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా ఓకే అని చెప్పుకోవచ్చు. వెయిట్ కూడా మీకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఇందులో బ్లేడ్ చూసుకున్నట్టయితే మీకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అయితే ఉంటుంది. ఇది కూడా వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. మీరు వాటర్లో కూడా ఈ బ్లేడ్ అయితే వాష్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాంతోపాటు ఇందులో 3 లెన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి చూడండి. సో ఇక్కడ మీకు ఈ విధంగా క్లిప్పర్ అయితే ఉంటుంది చూడండి. ఇది ఫస్ట్ సెట్టింగ్ ఉంటుంది, ఇది సెకండ్, థర్డ్, ఇట్లా మొత్తం మీకు 3 లెన్స్ సెట్టింగ్స్ ఉంటాయి. వీటిని పైకి అడ్జస్ట్ చేసుకోండి చూడండి. 1, 2, 3. సో ఇట్లా మొత్తం 3 లెన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇది కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 600 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. అప్ టు మీకు 45 మినిట్స్ అయితే రన్ టైం అయితే ఉంటుంది. ఇది కార్డ్గా యూజ్ చేసుకోవచ్చు, కార్డ్లెస్గా రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్గా ట్రిమ్మర్ అయితే ఓకే బాగానే ఉంది. ఈ ట్రిమ్మర్లో నాకు నచ్చని విషయం ఏమంటే సో బాక్స్ అయితే ఛార్జింగ్ అయితే ఇవ్వట్లేదు. సో మీరు కొత్తగా తీసుకుని వెంటనే వీటిని ఆన్ చేస్తే మీకు ఆన్ కాదు. ఎందుకంటే వీటిని ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టండి, ఆ తర్వాత రన్ చేసుకోమని చెప్పి ఇక్కడ క్లియర్గా వాడే మెన్షన్ చేశాడు. ఖచ్చితంగా మీరైతే వీటి ఛార్జ్ చేయాలి. ఛార్జ్ చేసిన తర్వాత వీటిని అయితే యూజ్ చేసుకోవాలి. సో దీన్ని నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ చూసుకున్నట్టయితే సంథింగ్ 500 బిలో ఉండా, అంటే 420, 430 దాకా సంథింగ్ ప్రైస్ అయితే ఉండా. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో 799 రూపీ ప్రైస్ అయితే ఉంది. అమెజాన్లో కూడా ఒక 700 దాకా ప్రైస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ ట్రిమ్మర్ మీరు కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అక్కడ వెళ్ళి ఈ ట్రిమ్మర్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్రిమ్మర్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇందులో బ్లేడ్ చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు స్కిన్ స్మూత్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. సో మీరు ట్రిమ్ చేసేటప్పుడు చాలా స్మూత్ అయితే ఉంటుంది. బ్లేడ్ కూడా చాలా షార్ప్ అయితే ఉంది. మీ హెయిర్ కూడా మాక్సిమం రిమూవ్ చేస్తుంది. సో మీ స్కిన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినప్పుడు చాలా బెస్ట్ అయితే ఉంటుంది. ఈ ట్రిమ్మర్కి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ ఈ ట్రిమ్మర్ మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇదివరకే ఒక ట్రిమ్మర్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ట్రిమ్మర్స్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఫ్రెండ్స్ నేను మొత్తం 5 ట్రిమ్మర్స్ తెప్పించాను. ఈ 5 ట్రిమ్మర్స్ అయితే గివేగా మీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 2 ట్రిమ్మర్స్ యొక్క అన్బాక్సింగ్ వీడియో చేశాను. సో ఇది 3వ ట్రిమ్మర్. ఈ ట్రిమ్మర్ వీడియో కూడా మీరు అంటే నేను ఇదివరకు చేసిన వీడియోస్ మీరు చూడాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ ఏదైనా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మీకు చేస్తాను. కావున ప్రతి ఒక్కరికి వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరైతే ఈ వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.